సంక్రాంతి పండగ వస్తుంది కదా! ఇల్లంతా క్లీన్ చేయాలంది మా ఫ్రెండు. సెల్ చూస్తుంటే సంక్రాంతి పండగ వస్తుంది కదా! ఇల్లంతా శుభ్రం చేస్తున్నాం అంటున్నారు. పండగంటే చాలు అటక మీద కూర్చొని పెట్టినవన్నీ తీసి తళతళ మెరిసిపోయినట్లు తోమేసి మళ్ళీ అటక మీద దాచిపెడుతున్నారు. నేను మాత్రం ఇలాంటి పనులు పెట్టుకోను. పండగ వచ్చినా, పండగ రాకపోయినా ఒకేలాగా చేస్తాను. చెప్పాలంటే అంత ఓపిక నాకు లేదు. ఇప్పుడు డస్ట్ లేకుండానే చూసుకుంటాను. డస్ట్ పట్టిన తర్వాత డే మొత్తం డస్ట్‌ని క్లీన్ చేస్తూ కూర్చునే బదులు అసలు డస్ట్ పట్టకుండా చూసుకోవడం మేలు కదా! వారానికి ఒకసారి బూజు దులపటం, ఫ్యాన్‌లు, కిటికీలు తుడవటం, రోజు అన్ని వస్తువులను క్లాత్ పెట్టి తుడిచి ఇల్లు తుడుచుకోవటం, వంట చేస్తున్నప్పుడు తీసిన పోపు డబ్బాలను వెంటనే తుడిచిపెట్టడం, లేకపోతే ఖాళీ అయితే కనుక వెంటనే తోమేయటం. ఉప్పు, పసుపు, కారం వంటలో వేసేటప్పుడు కింద పడకుండా, బాక్సులకు అంటకుండా, మన చేతులకు అంటకుండా జాగ్రత్తగా తీసి నీట్‌గా తుడిచేసి అవసరమైతే కడిగి పెట్టేస్తా. గిన్నె స్టాండ్‌లో ఉన్న అంట్లన్నీ ఆరిన తర్వాతనే సర్ది పెట్టుకోవాలి. బట్టల కోసం తీసేటప్పుడు అటు ఇటు జరిగిన వాటిని మడత వేసిన బట్టలు సర్దేటప్పుడు ఒకేసారిగా నీట్‌గా అన్ని ఒకదాని మీద ఒకటి నీట్‌గా పెట్టేసుకుంటాను. పిల్లలు ఆడుకున్న బొమ్మలు వాళ్ళు ఆడిన తర్వాత ఏ ప్లేస్‌లో తీశారో ఆ ప్లేస్‌లోనే పెట్టేయమంటాను. ఇలా ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకుంటే మనం పండక్కి స్పెషల్‌గా ఇల్లు నీట్ చేయక్కర్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని కాళ్ళు కడుక్కొని రమ్మని చెప్పండి. ఫస్ట్ 2 రోజులు తిట్టుకుంటారు. తర్వాత అలవాటైపోద్ది. మా వాళ్ళు కూడా అంతే. మన ఇల్లు నీట్‌గా ఉందా లేదా అని ఎలా తెలిసిద్ది అంటే మన పాదాలను చూస్తే అర్థమైపోతదండి. పాదాలు మురికిగా ఉంటే ఇల్లు మురికిగా ఉన్నట్లు. ఇవన్నీ మీకేదో చెప్తున్నానంటే ఈ టిప్స్ మీకేమైనా పనికొస్తాయని ఈ వీడియో చేశాను.